ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరకే అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును దసరా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 3,500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నెట్వర్క్ మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 42,000 కిలోమీటర్ల మేర భూగర్భంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. సాధారణంగా పట్టణాల్లో ప్రారంభమయ్యే ఇలాంటి ప్రాజెక్టులను గ్రామీణ ప్రాంతాల నుంచే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ప్రారంభం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైగా గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీల ప్రాథమిక ప్లాన్ల ధరకే టీ ఫైబర్ పూర్తి స్థాయి ప్లాన్లను అందిస్తుంది. టీ ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక సెటప్ బాక్స్ ఇస్తారు. ఈ బాక్స్ ద్వారా పాత సిఆర్టీ టీవీలు కూడా స్మార్ట్ టీవీలుగా మారి వైఫై, టీవీ ఛానల్స్, ఓటీటీ సేవలను అందిస్తాయి. వెబ్ కెమెరా అనుసంధానించుకుంటే వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యవంతంగా ఉంటుంది. కరెంట్, గ్యాస్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల వివరాలు ఆన్లైన్ పోల్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. డాష్ బోర్డ్ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడవచ్చు. టీవీ రిమోట్ ను ఫోన్ గా వాడుకునేలా కొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. వైఫై ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫోన్లు మాట్లాడుకోవచ్చు. దీనికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి కోసం చర్చలు జరుగుతున్నాయి. ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో ఒక టీవీ, ఒక స్మార్ట్ ఫోన్, ఒక ట్యాబ్, ఒక ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెటప్ బాక్స్ల మరమ్మతులు, కస్టమర్ కేర్ సేవలను ఈ పద్ధతిలో అందిస్తారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సుమారు 35,000 మందికి ఉపాధి కల్పించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా లోకల్ కేబుల్ ఆపరేటర్లకు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించనున్నారు. వారికి శ్రీనిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. మహబూబ్ నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో టీ ఫైబర్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగర్ కర్నూల్, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.